హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇది వచ్చేసి జూన్ 24వ తారీఖు మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే చక్కగా బ్రష్ అంతా చేసేసుకుని తల అయితే దూసుకున్నానండి. ఇంక ఇప్పుడు టిఫిన్ కోసం అయితే నైటే ఎక్కువ రైస్ అయితే చేశాను అనమాట. అంటే మండే రోజు కొంచెం ఎక్కువ రైస్ అయితే పెట్టేశాను. నార్మల్గా మనం బయట కొనుక్కొని తెచ్చుకుంటాం కదా రైస్, ఆ రైస్తో అయితే రైస్ చేసేసి ఉంచేసాను. ఇంక ఇప్పుడు దాంతోనే పులిహోర అయితే చేసేస్తాను అనమాట. కావాలనే ఎక్కువ చేశాను, పులిహోర చేద్దామని చెప్పేసి ఎక్కువ అయితే చేశాను. టిఫిన్కి అయితే పులిహోర అయితే చేస్తాను. ఇంకా దానిలోకి ఏమీ చేయను అనమాట. కర్రీస్ కానీ ఏమీ లేవు. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, ఎక్కువ ఏమీ లేవు, కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఆ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా అప్పుడైతే పులిహోర రెసిపీ అయితే స్టార్ట్ చేస్తానండి. మార్నింగే కొంచెం పీస్ఫుల్గా అయితే నా డే స్టార్ట్ అయింది. దేవుడి దయ వల్ల పడుకునే వరకు అంతే పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. మధ్యలో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ అవి వచ్చాయనుకోండి, మొత్తం డే అంతా కూడా చిరాకైపోతుంది. అలా ఏం లేకుండా ప్రశాంతంగా డే ముగిస్తే అదే చాలా అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మార్నింగ్ లేచిన తర్వాత ఎందుకో మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందన్నమాట నాలో. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇది మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ అంతా అయ్యింది. పులిహోర అయితే చేయాలి. గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను అనమాట. గిన్నెలకు చెప్పాను కదండి, అవి అయితే కడిగేసాను. జస్ట్ ఈ ప్లేట్స్, ఈ పెద్ద బౌలు, అలాగే ఇవన్నమాట, ఈ స్పూన్స్ ఇవే కడిగేసాను అనమాట. ఈ కింద ఉన్నవన్నీ కూడా పాత గిన్నెలు, అంటే ముందు రోజు కడిగినవి. ఇవి లోపల పెట్టట్లేదు, చెల్లి అలాగే మా మహిగా లేచిపోతారని చెప్పేసి. ఫస్ట్ కిచెన్లోకి రాగానే డోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఫస్ట్ కిచెన్లో ఉన్న లైట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ డోర్ అయితే ఓపెన్ చేసేస్తాను అనమాట. ఈ మనీ ప్లాంట్స్ ఇంకా సన్లైట్ పడేలాగైతే పెట్టేస్తాను. ఇదిగోండి నైట్ చేసిన రైస్ ఇదనమాట. అసలు ఈ రైస్ ఎందుకు చేశాను అనేది కూడా చెప్తాను మీకు, ఇంత రైస్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. ఇంకా గిన్నెలు కడగడానికి వెళ్ళేదానికంటే ముందు చింతపండు అయితే నానబెట్టేశాను పులిహోర కోసం అని చెప్పేసి. నైట్ ఏమైందంటే, అంటే మండే నైట్ ఏమైందంటే, మేమందరం వంట చేసేసుకున్నాము, తినేసాము. ఆ టైంకి చుట్టాలు అయితే వచ్చారనమాట. తెలిసిన అమ్మమ్మ కారు అయితే వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా ఉంటామా చెప్పండి. ఇంకా భోజనం అయితే పెట్టాము. అప్పటికి డాడీ రాలేదనమాట. మేము డాడీ కోసం చేసిన భోజనం అమ్మమ్మకి అయితే పెట్టేసాము. నెక్స్ట్ మరి డాడీకి కూడా వంట చేయాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి డాడీకి కూడా వంట చేసేటప్పుడు ఈ రైస్ అయితే పెట్టేశాను అనమాట. పెడుతున్నాం కదా రైస్ ఎలాగని, సెకండ్ టైం వండుతున్నాం కదా అని చెప్పేసి. రేపు పొద్దురికి టిఫిన్ కూడా ఏం లేదు. ఇడ్లీకి మినపప్పు నానబెట్టాలి అనుకున్నాను. ఇంకా సరేలే ఏమైంది, కొంచెం ఎక్కువ రైస్ చేసేసి రేపు పులిహోర చేసేద్దాంలే అని చెప్పేసి ఎక్కువ రైస్ అయితే పెట్టాను అనమాట. అది ఎక్కువ రైస్ చేసేసి రేపు పులిహోర చేసుకోవాలనే ఐడియా నిన్నే వచ్చింది. అది ఆ అమ్మమ్మ రావడం వల్ల ఏదో వచ్చింది. లేదంటే ఇప్పుడు టిఫిన్కి ఇడ్లీ అయితే వేసేదాన్ని నేను. ఆ అమ్మమ్మ రావడం వల్ల ఇప్పుడు మేము పులిహోర అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు రైస్ రెడీగా ఉంది, చింతపండు పులుపు కూడా రెడీగా ఉంది. పులిహోర ప్రాసెస్ స్టార్ట్ చేసేదానికంటే ఫస్ట్ నేను టీ పెట్టుకోవాలి. ఎందుకంటే టీ గిన్నె కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ టీ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ టీ అయ్యేలోపు ఈ పులిహోర కావాల్సినవి అయితే రెడీ చేసుకుంటాను నేను. ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు వేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఈ నీళ్ళన్నీ మరిగించేస్తాను అనమాట. లేకపోతే కనుక టీ గిన్నె ఏమైనా పాడైపోతే ఈ టీ పెట్టిన తర్వాత టీ విరిగిపోతుంది. దాని బదులు ఒక 5 నిమిషాలు పని ఇదే మరిగించేసాం అనుకోండి, మనకి తర్వాత పాలు ఇరగడం అనేది తక్కువ ఛాన్సులు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి నీళ్ళు అయితే మరిగిపోయినాయి. ఈ నీళ్ళు తీసేసి ఇప్పుడు టీ అయితే పెడతాను. టీ పొడి వేసేస్తున్నాను. ఇవి ముందు రోజు మిగిలిన పాల ప్యాకెట్ అనమాట. డైలీ డాడీ ఒక పాల ప్యాకెట్ తీసుకొస్తారు పెద్ద సైజ్ది. ఇది ముందు రోజు టీ పెట్టిన తర్వాత మిగిలిన పాలన్నమాట. ఇంక ఇవి అయితే వేసేస్తున్నాను ఫస్ట్. ఇవి ఖాళీ అయిపోతే నెక్స్ట్ కొత్త పాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఐస్ అయిపోయింది, మొత్తం ఐస్ ఉందన్నమాట. ఇదిగోండి కిందంతా ఇది ఐస్ అయిపోయింది అనమాట. ఐస్ అయిపోతే మాత్రం మనం వదిలేస్తామా చెప్పండి. దీనిలో వాటర్ వేసి అప్పుడు వేసేస్తాను ఇందులో.
ఇప్పుడు కొత్త పాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను. టీ స్టవ్ మీద పెట్టేశాను కదండి. ఇంక ఇప్పుడు పులిహోర ప్రాసెస్ అనమాట. పులిహోర ఫస్ట్ చేసేదానికంటే ఫస్ట్ ఈ రైస్ అంతా మెదిపేసుకోవాలి. ఉండలు ఏమి లేకుండా చక్కగా ఇలా మెదిపేసుకుంటే మనకి రైస్ అంతా పొడి పొడిగా ఉంటుంది. నేను ఇప్పుడు పులిహోర ఇదిగోండి రైస్ అంతా మెదిపేసాను. ఇంకా పులిహోర చేసేసిన తర్వాత అప్పుడైతే మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. పులిహోర అంతా కూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఉన్న రైస్ అయితే ఉంచేసాను. ఇది కొంచెం చెమ్మచెమ్మగా ఉందని చెప్పేసి. ఈలోపు ప్రాన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఒక 100 రూపీస్ అయితే తీసుకున్నాం. ఇంకా కదులుతూనే ఉన్నాయి. టైం చూడండి 9 అయిందనమాట. మా ఓడిప్పుడు లేచాడు. గుడ్ మార్నింగ్ మహి. మహి గుడ్ మార్నింగ్. నువ్వు నాకు ఆపడతావా? పెట్టవా? పెడతావా? బాగుందా? ఇవిగోండి ప్రాన్స్ తెచ్చాను. ఇంక వీటిని అయితే క్లీన్ చేయాలి. కొన్ని అయితే కదులుతూ ఉన్నాయి. కదలని కింద అయితే వేసాను. పట్టుకుంటావా? ఇవిగోండి ప్రాన్స్ అయితే చేస్తున్నాను. ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు వేస్తే ఇవి ఎగిరేస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి పైకి ఎగిరేస్తున్నాయి అని చెప్పేసి ఇలాగ బకెట్ అయితే మూత పెట్టేశాను. ఇదిగోండి అన్ని రొయ్యలు చేస్తే ఇన్ని అయితే వచ్చాయన్నమాట. ఇంకా వీటితో అయితే ఇప్పుడు కర్రీ చేసేస్తాను. ఒక్క పూటకాయ వండేస్తాను అనమాట ఇవన్నీ కూడా. ఇంక ఇదిగోండి బంగాళదుంపలు అలాగే పచ్చిరొయ్యలు అయితే వండుతాను. ఇవైతే తీసి పెట్టుకున్నాను కట్ చేయడానికి. ఇవన్నీ తీసి కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే పెట్టేస్తాను. ఫస్ట్ ఈ పక్కన అయితే రైస్ పెట్టేసి అప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. ఈ లోపు రైస్ అయితే ఉడికిపోతుంది కదా, అప్పుడు మా అమ్మ ఇక్కడికైతే స్నానం చేపిస్తాను నేను. ఇదిగోండి పచ్చిరొయ్యలో పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసి పెట్టేశాను అనమాట. ఈ పక్కేమో రైస్ పెట్టేశాను. కొలాయి నీళ్ళు అయిపోయినాయి. అదిగోండి కొంచెం నీళ్ళే ఉన్నాయి తాగడానికి. ఇంకా అందుకని చెప్పేసి ట్యాప్ వాటర్ అయితే పెట్టేశాను. అందుకని చెప్పి కలర్లు అయితే కనిపిస్తున్నాయి. ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే కట్ చేసేసుకుంటాను. ఈలోపు పచ్చిరొయ్యలు కూడా ఉడికిపోతాయి కాబట్టి అప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేయడమే. ఇవ్వండి ప్రాన్స్ అయితే ఫ్రై చేస్తాను. పక్కకైతే తీసా. బంగాళదుంపలు అయితే కట్ చేసేస్తున్నాను. టమాటాలు కట్ చేస్తాను. ఉల్లిపాయలు కట్ చేస్తాను. మసాలా కూడా రెడీగా ఉంది. అయితే బంగాళదుంపలతో పాటు మునక్కాయలు కూడా వేస్తున్నాను అనమాట. మునక్కాయ బంగాళదుంప మునక్కాయ వేస్తాను అన్నాను కానీ వేయలేదండి. ఇంకా మా అమ్మాయికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చాను అనమాట. అండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1 గంట అయితే అయ్యింది. మార్నింగ్ ఏ ముహూర్తాన ఈరోజు చాలా ఎనర్జెటిక్గా భలే పీస్ఫుల్గా నా డే స్టార్ట్ అయిందని చెప్పాను. ఇంకా ఆ పచ్చిరొయ్యలు అన్నీ చేసేసరికి నా ఎనర్జీ మొత్తం పోయిందనమాట. అవి చాలా చిన్నగా ఉన్నాయేమో, 1 అవర్ అయితే పట్టింది నాకు అవన్నీ కూడా చేయడానికి. చాలా చిన్నగా ఉన్నాయి. అవి చేసేసరికి ఇంత చిన్నగా అయితే, ఫ్రై చేసేసరికి ఇంత చిన్నగా అయితే అయిపోయినాయి అనమాట. కర్రీ అయితే అవుతూ ఉంది. 1 అయిపోయింది, ఇంకా కర్రీ అవ్వట్లేదు. అవి చేయడానికి ఎక్కువ టైం పట్టేసింది. ఇంకా అది వచ్చిందా అవి చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడం, కొంతసేపు అయితే కూర్చోవడం, ఇంకా పంట పని అయితే తర్వాత స్టార్ట్ చేశాను. రైస్ అయిపోయింది, కర్రీ కూడా అవుతూ ఉంది. మా అమ్మాయికి స్నానం అయితే చేపించాను అనమాట. ఇంక ఇంటి దగ్గర వాళ్ళు ఆవు పాలు అయితే ఇచ్చారు. ఎక్కువ అయితే వచ్చాయంట ఆవు పాలు అయితే ఇచ్చారు. ఇంకా అవి కాస్తూ ఉన్నాను అనమాట. మరుగుతూ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చాలా ఎక్కువ ఇచ్చారు. ఒక 1 లీటర్ ఉంటాయేమో. ఇవిగోండి పాలు మరుగుతూ ఉన్నాయి. ఈ గిన్నె కర్రీ అవుతుందన్నమాట. కొంచెం దగ్గరగా అయిపోతే ఆఫ్ చేసేయడమే. బంగాళదుంపలు అన్నీ ఉడికిపోయినాయి. ఇంక ఇక్కడ కర్రీ అయితే అవుతూ ఉందండి. ఇంక ఈలోపు డాడీ అయితే వచ్చేసారనమాట. ఇంక డాడీ సీతాఫలాలు అవి ఎక్కువ ఉంటే చెట్టుకి కోస్తూ ఉన్నారు. నేనైతే తీసుకొచ్చి డబ్బాలో వేస్తే మా మైగన్న నా వెనకాల వచ్చేసి ఇంకా దొండకాయలు ఉంటే అక్కడ దొండకాయలు కూడా డబ్బాలో అయితే వేసేస్తున్నాడు అనమాట. ఇంకా ముందు రోజే డాడీ అయితే కూరగాయలు తీసుకొచ్చారు. ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దాం అనుకున్నాను. ఎలాగ మా మైగడికి స్నానం అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా వాడికైతే అప్పచెప్పాను అనమాట ఆ పని. ఇంకా వాడైతే కూర్చుని చేస్తూ ఉన్నాడు. ఇవి ఆ కవర్లో వేసి
అంటే నేను ఒక్కొక్క వెజిటేబుల్ తీసి ఒక్కొక్క కవర్లో అయితే వేసేసి వాడికి చూపించాను అనమాట. ఇలాంటి వెజిటేబుల్ ఈ కవర్లోనే వేయాలని చెప్పేసి వాడికి చూపిస్తే ఇంకా వాడికి తెలిసినంత వరకు తీసేసి వెజిటేబుల్స్ ఆ కవర్లో అయితే వేసేసాడనమాట. ఇంకా కబోర్డ్స్లో అయితే పొటాటోస్ ఇంకా ఆనియన్స్ కూడా వాడే అయితే సర్దేశానండి. మా మహిగడికి నేనైతే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తూనే ఉంటాను. వాడు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఈ పచ్చిమిర్చి అవైతే ఉన్నాయి కదా, అవైతే నేనే కవర్లో అయితే వేసాను అనమాట. వాడికి ఏం చెప్పలేదు. పొరపాటున ఏదైనా ఒకటి కట్ అయిపోయింది అనుకోండి, మధ్యలోకి విరిగిపోయినాయి అవి ఉంటాయి కదా, అవి కానీ వాడికి తగిలితే మండుతుందని చెప్పేసి ఇంకా అవి అయితే నేను సర్దేశాను అనమాట. ఇంకా వంట అంతా అయిన తర్వాత వాడికైతే అన్నం తినిపించానండి. ఇంకా నేను భోజనం చేసేసరికి 3:15 అయితే అయిపోయిందనమాట. ఎందుకనంటే నేను వంట అయిన దగ్గరికే 1 అయితే అయిపోయిందని చెప్పాను కదా. కొంచెం సేపు అయితే నేను ఎలా రిలాక్స్ అయితే అయిపోయాను. ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా నేను కూర్చుని అన్నం కూడా తినలేనేమో అన్నట్టు అయితే అనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంతసేపు అయితే బెడ్ మీద అలా పడుకుని ఇంకా తర్వాత లేచి అప్పుడు ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చిన తర్వాత ఇంకా అప్పుడైతే అన్నం తింటూ ఉన్నాను అనమాట. మా అమ్మాయి కూడా అప్పటికి ఒకసారి అయితే అన్నం తినేసాడు. నెక్స్ట్ పెరుగన్నం కూడా తిన్నాడనమాట. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అంతా డైరెక్ట్గా వాయిసే చెప్తూ ఉన్నాను, కానీ ఇంకా పక్క నుంచి చిన్న మ్యూజిక్ అయితే వినిపిస్తుందని చెప్పేసి ఇంక మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంక ఇక్కడ మా నాన్నమ్మ అయితే ఉన్నారనమాట. వచ్చారు టీవీ చూద్దాం అని చెప్పేసి ఇంకా టీవీ అయితే పెట్టేసుకుని మూవీ చూసామన్నమాట. 11 మూవీ అయితే చూసాము. చాలా నచ్చిందండి నాకైతే. ఫస్ట్ టైము హీరో క్యారెక్టరే మర్డర్స్ అవన్నీ చేస్తూ ఉంటే బాగుందనమాట. ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇంక ఇక్కడ భోజనం అంతా అయిపోయిన తర్వాత ఆ మూవీ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా మా మహిగడు కొంతసేపు పడుకుని అయితే లేచాడు. ఇంక ఇక్కడ చెల్లెలు అయితే టీ పెట్టేసి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే కూర్చుని టీ అయితే తాగేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అంతా పని అయ్యేసరికి మేము టీవీ అదంతా చూసేసరికి ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయండి. మార్నింగ్ లంచ్ చేసేసిన తర్వాత అన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. రైస్ కొంచెం మిగిలింది, అలాగే కొంచెం కర్రీ కూడా మిగిలిందనమాట. ఇంక ఇవి 2 తీసుకెళ్ళిపోయి అవి కడిగేదానికంటే ముందు ఇంక ఇక్కడ పొద్దున్న పాలైతే ఇచ్చారు కదా, వాటిలో అయితే తోడుచుక్క అయితే వేసేస్తున్నాను అనమాట. తోడుచుక్క అనే అంటాం మేమైతే మా సైడు. ఒక స్పూన్ పెరుగంతా వేసేసి ఇంకొకసారి అయితే కలిపేసి ఇంకా దాన్ని అయితే మూత పెట్టేసి పక్కకైతే ఉంచేసాను. కొంచెం దాని పైన వచ్చిన మేగడంతా తీద్దామని చెప్పేసి అయితే చూశాను, కానీ పెరుగు చేసిన తర్వాత తీస్తే ఇంకా మంచిగా వస్తుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి తీద్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ అనిపించింది పెరుగుతో చేసిన తర్వాత మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా బయటికి తీసేసి ఒక్క 2 మినిట్స్ అయితే అలాగా వేడి చేశాను అనమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలని చెప్పేసి ఇంకా తోడుచుక్క అంతా వేసేసి ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా బయట కడిగినవన్నీ కూడా, అవన్నీ తీసుకొచ్చి అయితే సర్దేసి ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట అయితే పెట్టేశానండి. చెల్లి అయితే కడుగుతానని చెప్పింది, బ్యాక్ పెయిన్ వస్తుందని అయితే చెప్పాను కదా. ఇంకా పొద్దునైతే వాళ్ళు పాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు నేను ఏదైతే గిన్నెలో పెరుగు అంతా పెట్టేశానో ఆ గిన్నెలో అయితే పాలైతే ఇచ్చారనమాట. ఇంకా పాలన్నీ కూడా నేను కాచేసాను. నెక్స్ట్ మా నాన్నమ్మ అయితే పిలిచి నాకు కూడా చాలా పాలు ఇచ్చారు, ఇంకా వాళ్ళు నాకు ఇవన్నీ ఎక్కువైపోతాయి అని చెప్పేసి అన్నదనమాట నానమ్మ. మాకు ఒక లోటా సైజు పాలైతే ఇచ్చింది. ఇంకా పాలు నెక్స్ట్ డేకి ఉంటాయా ఉండవా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేవు కదా అని చెప్పి కొన్ని సేమియా పుల్లలు అయితే ఉన్నాయన్నమాట. ఆ సేమియా పుల్లలు వేసేసి సగ్గుబియ్యం అయితే వేసేసి సేమియా అయితే చేశాను అనమాట. నేను ఇంక ఇక్కడ తాగడానికి కూడా బాగుంటే చాలా పలుచగా ఉన్నాయన్నమాట. నాన్నమ్మ అయితే చెప్పిందనమాట. ఇంకా వాళ్ళు నాకు ఎన్ని పాలు అయితే ఇచ్చారో ఆ పాలన్నీ కూడా కాచేసి తోడైతే వేసేసాను. వేసేసిన తర్వాత నాన్నమ్మ అయితే పిలిచి మళ్ళీ ఒక పెద్ద సైజు లోటా అయితే పాలు ఇచ్చిందనమాట. మేము లోటా అని చెప్తాము. ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే పడతాయి, దాని సైజు కొంచెం హెల్త్గానే పాలైతే ఇచ్చింది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమీ కాయలేదు, ఇంకా కాయకుండా ఇప్పుడైతే బయటికి తీసి ఇంకా సేమియా అయితే చేశాను అనమాట. రేపు పొద్దునకి ఉంటాయో లేవో తెలియదు కదా, ఇంకా ఉన్నప్పుడే మంచిగా ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమీ లేవు. ఆల్రెడీ ఇందులోకి సగ్గుబియ్యము జస్ట్ సేమియాలు మాత్రమే వేసాను అనమాట. ఇంకేమీ ఇలా సేమియా అయితే రెడీ చేశాను. ఇంక ఇప్పుడైతే మాకు ఇదే ఈవినింగ్ స్నాక్, ఇప్పుడైతే తినేస్తాము. అదనమాట జరిగింది. ఇంక ఇక్కడ మా చెల్లి అయితే ఈ బౌల్స్ అయితే తీసుకొచ్చింది. ఇంకా నాకు మా మహేగడికి చెల్లికి అయితే వేసేసుకున్నాము. ఇంకొక చెల్లి అయితే బయట గిన్నెలు కడుగుతూ ఉందనమాట. ఇంకా తను నెక్స్ట్ నేను కొంచెం చల్లగా అయిపోయినా సరే పర్లేదు తర్వాత తింటానని చెప్పేసరికి మేమైతే తినేసాము. ఇంకా మేమందరం సేమియా అయితే తినేసామండి. ఇంకా చెల్లి గిన్నెలన్నీ కడిగేసి వచ్చేసిన తర్వాత ఇంకా తను కూడా సేమియా అయితే తినేసింది అనమాట. నేనేం చేశానంటే జస్ట్ పాలే ఉన్నాయి కదా అని చెప్పేసి ఓన్లీ పాలతోనే సగ్గుబియ్యం అంతా ఉడికించిన తర్వాత అందులో అయితే సేమియా పుల్లలో కొంచెం ఫ్రై చేసి అయితే వేసాను అనమాట. కొంచెం
మనం సగ్గుబియ్యం అవి ఉడికించుకున్నప్పుడు వాటర్లో అయితే వేసి ఉడికించుకుంటే గిన్నె మాడకుండా ఉండేది. నేను డైరెక్ట్గా పాలలో వేసేయడం వల్ల గిన్నె అయితే మాడిపోయిందనమాట. ఇంక ఇదంతా మీకు చెప్తూనే సేమియా తినేటప్పటికే ఇంకా రైస్ అయితే పెట్టేశాను. బెండకాయ కర్రీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ అంతా అవుతూ ఉంది. మా అమ్మాయిడికి అయితే అన్నం తినిపించేసాను అని చెప్పేసి అయితే అడిగాను అనమాట. ఇంకా మార్నింగ్ కర్రీ అయితే ఉంది కదా, ఇంకా దాంతోనే వాడికి అయితే అన్నం అయితే పెట్టేశానండి. ఇంకా నేనైతే భోజనం చేయలేదండి, ఫ్రెష్ అయిపోతే వచ్చాను అనమాట. అప్పటికి ఫుల్ గాలి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎంత గాలి అంటే అస్సలు మనిషి కూడా ఎగిరిపోయేంత గాలి అయితే వచ్చిందనమాట. నాకైతే నా గులాబీ మొక్కలు ఇవన్నీ ఎగిరిపోతాయేమో అని చెప్పేసి భయం అయితే వేసేసింది. ఇంకా అంత గాలిలో బట్టలు ఆరేసాను అనమాట. ఆ బట్టలన్నీ కూడా ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి, ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇక్కడ మినపప్పు అయితే కడుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా అందరం అయితే భోజనం అయితే చేసేసాము. ఆ గిన్నెలన్నీ కూడా ఇంకేం బయట పెట్టలేదండి. ఎంత గాలేస్తుందంటే మా ఇంట్లో ఉన్న 2 బిందెలు కూడా ఎగిరిపోయినాయి అనమాట. బయట అరుగు మీద కడిగి పెడితేనే అంత గాలి అయితే వేసింది. ఇంకా తమ్ముడైతే ఆ బిందెలు పట్టుకున్నాడు కాబట్టి ఉన్నాయి, లేదంటే కనుక ఎక్కడికి ఎగిరిపోయావో కూడా తెలీదు, అంత గాలి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి గిన్నెలు అవేమి కూడా బయట అయితే పెట్టకుండా ఇంక ఇంట్లోనే అయితే ఉంచేసాను. ఇంక ఇక్కడ మినపప్పు అయితే కడిగేసి నీళ్ళు అయితే వేసాను అనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తానండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ అయితే చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.